బాబు రెడీ బాబు. కట్ కెమెరా యాక్షన్. రాజానికి అయితే క్యారీ వ్యాన్ ఇచ్చారు అన్న. క్యారీ వ్యాన్ మందేనా ఇది? హాయ్ మామ అందరికి. ఈ రోజు అయితే రాజన్ కైట్ ఇది ఈవెంట్ అయితే ఉంది కదా మామ. ఈవెంట్ కి అయితే వెళ్తున్నాము. నేను ఇదిగో మా ట్రిప్ మా ఉన్నాడు అందిపెర్రలోడు, ఆడు నేను వెళ్తాం అనమాట. బండి మీద వెళ్తున్నాము. మేమైతే బల్కంపేట దగ్గర ఉన్నాం అనమాట. చూసారు కదా మామ, బల్కంపేట ఎల్లమ్మ తల్లి టెంపుల్ దగ్గర ఉన్నాం. చూపిస్తాను ఉండండి. ఈ రోజు సండే కదా, చాలా బిజీ ఉంది మామ. బల్కంపేట ఎల్లమ్మ తల్లి చూడండి, ఇదిగోండి. చూసారా మామ ఎలా ఉందో? చాలా ఇక్కడ మొత్తం ప్రతిరోజు పండుగ రోజులాగా ఉంటుంది ఎల్లమ్మ తల్లి గుడి కాడ. చూడండి మామ, చూసారా మామ ఎంతమంది ఉన్నారు? అదిగో చూడండి మామ ఎంతమంది ఉన్నారు. చూసారు కదా మామ. చాలా మేమైతే ఇప్పుడు బల్కంపేట మీద నుంచి అయితే వెళ్తాం అనమాట ఈవెంట్లోకి. మిగతా వ్లాగ్ అంతా ఈవెంట్లో కంటిన్యూ చేద్దాం. లెట్స్ గో. చూడండి మామ, బల్కంపేటలోని చాలా ఫేమస్ మామ ఇదైతే టెంపుల్ అయితేని. చాలా మంది ఉన్నారు. లోపలైతే కుప్పలు కుప్పలు ఉన్నారు మామ. ఇసుకేసిన రాళ్ళు జనం అలా ఉన్నారు. చూసారు కదా మామ, అలా ఉందన్నమాట. చాలా ఫేమస్ అనమాట బల్కంపేట ఎల్లమ్మ తల్లి. వీళ్ళు చాలా మంది తెలుసు. ఇప్పుడైతే ఈవెంట్ కూడా కలుస్తాం. మధ్యలో వేస్తే టిఫిన్ వేసేస్తాం. అది రావడానికి టైం పడుతుంది అనుకుంటా. మేమైతే వెళ్ళిపోతాం డైరెక్ట్ ఈవెంట్ కాడికి. ఇంకో బాబాయ్ దగ్గర అయితే టిఫిన్ అయితే తినేస్తాం ఇప్పుడు అయితేని. ఇంకో ట్రిప్ గడ ఆల్రెడీ కానిస్తున్నాడు. ఓతప్మా ఎలా ఉందిరా? టేస్ట్ బాగుందా? మేమైతే ఇప్పుడైతే టిఫిన్ తింటున్నాం మామ. చూసారు కదా మామ, ఇడ్లీ, దోశ, చట్నీ. 2 రకాల చట్నీలు మామ. ఇదిగో 2 రకాల చట్నీలు, ఒక ఉప్మా, 2 ఇడ్లీ అనమాట. 25 రూపీస్ ప్లేటు. ఆ ట్రిప్ గాడికి కూడా నచ్చింది, కానిచ్చేస్తున్నాడు. మేము కూడా తినేసి ఇప్పుడు ఇంకా ఈవెంట్కి వెళ్ళిపోవాలి. ఆల్రెడీ వెళ్ళొచ్చాము ఈవెంట్కి. కొంచెం ఇంకా ఎవరో రాలేదు. ఇప్పుడు వెళ్ళిపోతాం తినేసి ఫాస్ట్గా. టేస్ట్ నేను కూడా ఎలా ఉందో చూసి చెప్తాను మీకు. అప్పుడప్పుడు ఇటువంటి చోట్ల కూడా తినాలి మామ. రేటు తక్కువ, టేస్ట్ ఎక్కువ. ట్రిప్ గాడికి ఉప్మా కూడా సరిపోలేదు మామ. దోశ కూడా వేసేస్తున్నాడు. 4వ ప్లేట్ ఇది. ఇదిగో మామ, రాజన్న అయితే వచ్చారు. ఇదిగో వచ్చారు. చూసారు కదా, కన్నాబాయ్ కూడా వచ్చాడు ఈవెంట్కి అయితేనే. కన్నాబాయ్ నమస్తే. చూసారు కదా మరి, ఇంకో కారు కన్నాబాయ్ వేసి కారు వేసుకుని వచ్చిండు. ఏం కారు అది? BMW కదా ఏదోటి. ఇది బెంజ్ మామో. నేనేదో పొరపాటున మామూలుగా అన్నా సార్ దాకా. కానీ ఇప్పుడే గైస్ నాకైతే షూటింగ్ అయితే స్టార్ట్ అయింది. ఇప్పుడు చాలా మంది ఉన్నారు. మనం అయితే వెయిట్ చేస్తున్నారు. వెళ్ళాలి ఇప్పుడు. అరే అది మీ క్యారేనా? ఈ క్యారవాన్ మందే గైస్. ఇదైతే గొడుగు పట్టుకొచ్చామంటే గుంటేది గుంట. రే గుంట లేదు, పంట లేదు. పట్టుకోరా రే, పట్టుకో. ఏవో సౌండ్లు వచ్చినాయి. అసిస్టెంట్ గొడుగు పట్టుకునేటట్టు నువ్వు వేసుకోకరా, నాకైరా. ఓకే ఎవరు చూడలేదు కదా. కోళ్ళ పందాలు చూసినట్టు చూస్తున్నారు బాబా. బాడీ గార్డులు నా పక్కన పెట్టుకుని అక్కడ పెట్టారండి సార్. ఇక్కడ ఇంతమంది ఉన్నాం. పెద్ద కన్నబాయ్ ఉన్నాడు. కంటెంట్ చెడగొట్టరా కన్నబాయ్. అరే బాడీ గార్డులు నా పక్కన పెట్టుకుంటే అక్కడ పెట్టారండి చెట్ల కింద. ఇక్కడ మేము ఉన్నామండి. బాడీ గార్డుని పెట్టమంటే నువ్వేంట్రా పట్టగాడ్డు వచ్చావు? నాది వేర్రా. చూసారు కదా మా రాజానికి అయితే క్యారీ వ్యాన్ ఇచ్చారు అన్న. క్యారీ వ్యాన్ మందేనా ఇది? క్యారీ వ్యాన్ లోకి అయితే వెళ్తున్నాం మామ. ఇప్పుడైతే నేను క్యారీ వ్యాన్ చూశాను కానీ వెళ్తాం అయితే ఇదే ఫస్ట్ టైము. క్యారీ వ్యాన్ లో చూడండి మామ, మొత్తం టీవీలు, ఇదిగో అద్దాల ముందు మేకప్లు. ఇక్కడ మన హీరో గారు, ఇదిగో ఏసీ ఉంటది మామ. ఇదిగో మొత్తం చూడండి. ఇది ఇటైతే వాష్రూమ్ అనమాట. ఇదిగో ఇక్కడ మిర్రర్ ఉంది. ఇది అనమాట, ఇది ఎంట్రీ అండ్ ఎగ్జిట్ 2 ఇయ్యే. ఇదిగో మన వాళ్ళు అయితే ఎడిటింగ్ పనిలో ఉన్నారు. ట్రిప్ని చరణం. ఎలా ఉంది మామ మరి క్యారీ వ్యాన్ అయితే రాజంది? మామూలుగా లేదు కదా, చాలా బాగుంది. మొత్తం ఒక ఏసీ రూమ్ లో ఉన్నట్టే ఉంది. ఇందులో గేమింగ్ సెటప్ పెట్టుకుంటే బాగుంటుంది మామ.
రాజన్న అయితే స్టేడియంలోకి అయితే వచ్చేసారు మామ. చూడండి మామ, స్టేడియం చాలా పెద్దగానే ఉంది ఇది. ఇంకో మనం రోడ్లో మా అమ్మ వచ్చిండు. మా అమ్మని హాయ్ చెప్పు. హలో, వెల్కమ్ టు మర్చిపోయాడు అనమాట పేరు మంది. కొంచెం జ్యూస్ తాగొచ్చినట్టున్నాడు. పతంగులు ఎగరేయడానికి అయితే రెడీగా ఉన్నాం మామ. మరి కన్నబాయ్ రెడీయా? అది హలో పిల్లలు, పతంగులు అయితే ఎగరట్లేదు మామ. కొంచెం గాలి అయితే తక్కువ ఉన్నది అనమాట, చాలా తక్కువ ఉంది గాలి. దానికోసం మొత్తం పతంగులు అయితే ఎగరట్లేదు. చూడండి పైన ఎలా ఉందో. చూడండి ఇంకా టైం అయితే అయిపోతుంది అనమాట. లోపల ఉన్న వాళ్ళకి గాలి అయితే లేదనమాట. కొంచెం పతంగులు అయితే ఎగరట్లేదు. ఇదిగో నా మీద వచ్చి పడుతున్నాయి అనమాట, కింద వచ్చి పడిపోయింది. గాలి అయితే లేదు. జరగదమ్మా మొత్తం జనం అయితేని ఆ పైన అయితే ఉన్నారనమాట. స్టేడియం చూడండి. మొత్తం మీద అయితే మనోడైతే విన్ అయ్యాడు మామ. 3 పతంగిలు అయితే తెంపాడు. అదిగో విజయం లేపుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఫస్ట్ రౌండ్ లో. ఇప్పుడైతే సెకండ్ రౌండ్ అయితే స్టార్ట్ అవుతుంది మామ. ఎండ అయితే మామూలుగా లేదు, చూసారు కదా. ఎండ మామూలుగా లేదు, గాలి అసలు లేదు. అది మనోడు డాన్స్ ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ ఎలా చేసిండ్రా రాజన్న అయ్యని. రాజన్న అయ్యే చూసారు కదా మామ ఎలా చేశారో. మామూలుగా కాదు, రాజన్న పర్ఫార్మెన్స్ మామూలుగా ఎక్కర్లేదు. మళ్ళీ భరత్ తర్వాత మళ్ళీ డాన్స్ చేశారు. ఇప్పుడు ఇందాక నుంచి ట్రిప్ ఇక్కడ అయితే చూడండి మామ. ఇదిగో ఇక్కడ హీరోయిన్ ఏమో ఏదో గేమ్ ఆడుతుంటా ఉంటున్నారు. మరి ట్రిప్ ఇక్కడ చూడు, ఇంకో ఒకటే ఏదో ఆలోచిస్తున్నాడు ఈడైతేని. ఎవరా ట్రిప్ ఏం చేస్తున్నారా? తిందామా ఏం తిందామని ఆలోచిస్తున్నాను. మరి అటు చూస్తున్నాంటారా అక్కడ వాళ్ళు ఏదో ఆడుకుంటుంటే తినడానికి. చరణ్ కూడా ఆలోచిస్తున్నాడు, క్లిప్ తీసేస్తున్నాడు గ్యాప్లోని. అది మేము ఇలా తిరగడానికి వచ్చామన్నమాట. చూడండి ఈవెంట్ లోపడైతేని ఇక్కడ ఫుడ్, ఏవో డ్రెస్సెస్, ఇంకా ఏవో చాలా ఉన్నాయి ఐటమ్స్. ఇప్పుడే మామ హీరోయిన్తో అయితే ఫోటో దిగేసిండు ఆఖరికి. అటు ఇటు చేసి ఏరా తనకి ఉన్నప్పటి నుంచి ఫాలోవర్ అంట. మళ్ళీ ఆవిడతో మాట్లాడుతాడు వీడు దొంగన. ఇడి చూడండి, ఇడి ఫోటో ఇప్పుడు పెడతాను చూడండి స్క్రీన్ మీద. ఇప్పుడు పెడతామమ్మా చూడండి, ఇక్కడ పెడతా. గ్యాప్ వచ్చింది కదా. పేరు ఒకరిది అంటారు కదా, నా పేరు చెప్పుకొని మేడం. నేను కాదు, నన్ను అడగమన్నాడు అందుకే నేను అంతే. నాకు అసలు మామూలుగా ఇష్టం ఉండదు. ట్రిప్పిగాడు ఇలా చూస్తుందనే హీరోయిన్ నాతో దిగుతున్నాను, అందుకు నేను వెళ్ళి ఫోటో అడగమంటే మ్యాడ్ వెళ్ళి ఫోటో అడిగాడు నా కోసం. వాళ్ళకి మాట్లాడిచ్చాడు. తర్వాత నన్ను ఫోటో దిగేసి మ్యాడ్ ఫోటో తీస్తున్నాను. చూసి మీరు మ్యాడ్ లేని అయితే కదా, నేను మీతో ఒక సెల్ఫీ అని చెప్పి మ్యాడ్ తగ్గించుకోరా. చూసారా మామ, చరణ్ అయితే ఇటువంటి చిన్న చిన్న దిగడం అనమాట. ఏంద్రా ఈడేంద్రా రే, నీకు అన్నేంట్రా అంత పొడవు ఉంది. ఊరిడే అమ్మ, నీదేమో పొడవు ఉంది, నాదేమో చిన్నది ఉంది. మామకి అన్నం దీన్ని కాల్తున్నావు, ఉన్నది ఒక్కటే రజిందకి. ఇగో మామ చూశారు కదా, నాకు అన్నేమో చిన్నది ఉంది, ట్రిప్ ఇక్కడ చాలా పెద్దది ఉంది. ఇక్కడ పెట్టేశారు. చరణ్ చూపిస్తాను ఉండండి. ఇంకో చరణ్ అనమాట ఇక అన్నం. ఒరే ఈడు ఏదో చూసి వెళ్ళిపోతున్నాడు. ఓ మై గాడ్, ఫ్లాష్ మ్యాన్. ఎవరో రే ఏం చూస్తున్నారా? అరే ఈడు చూడు మామ, ఎక్కడికి వెళ్ళినా ఈడు అయితే ఫుడ్ అయితే వదలడు. చూసిరుగా. అరే పాపం ఈడికి మగనకు తగ్గట్టు అయింది ఇడికైతే. ఏమైందిరా ఫుడ్ కోసం వెళ్ళినావు? ఏమైంది? ఖాళీ ఉన్నది మామ. ఈడు అమ్మ బాట్ కట్ చూడండి మామ. ఈడు స్పైడర్ మ్యాన్ ఎలా అవుతున్నాడు. వీడు ఇక్కడ నడుస్తూ ఉంటున్నారు అందరూని. వీడు చూడండి, వీడు పడుకుని కొడుతున్నాడు. అరే గన్న సౌండ్ కూడా వస్తుంది మామ. ఈడ మామ ఈడేంది, వీడు బండి లేపి మరీ నడుపుతుండు. అరే రే 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 బాయ్ సాబ్. ఎవరిడు అమ్మ అటు ఇటు తిరుగుతుంటే లేపుతుండే వీడిది. చూసారా మామ, ఇందులోంచి ఎలా స్మోక్ వస్తుందో. చాలా ఇంకా స్మోక్ లేదు.
Twinkle, twinkle. ట్వింకిల్ ట్వింకిల్ Mister, how I wonder. What do you want? Up above the earth so high. Like a diamond in the sky. మా ఈవెంట్ లో చూడండి టపాస్ పాలు. టైం ఎంత అయిందిరా? టైం ఎంత అయింది చెప్పు. టైం 11 అవుతుంది. ఏడేం చేస్తా ఈవెంట్ లో టపాస్ వాళ్ళు కూడా చూడండి మామ. మొత్తం మీద అయితే ఇప్పుడైతే ఫైనల్ రౌండ్ మామ. ఫైనల్ రౌండ్ అవుతుంది అనమాట. పతంగులు ఎగరేసేది చీకట పడిపోయింది. సూర్యుడు వెళ్ళిపోయాడు. రాజన్న అయితే వెళ్ళారు ఇప్పుడే. చీర్స్ కొడతాను. మా ట్రిప్ ఇక్కడేమో చుక్క కోసం వెయిటింగ్ చేస్తున్నాడు. వెనకాల మా అమ్మానేమో సెలవు పెడుతుంది. అదిగో వాటర్ అంట వల్లి. కోసం కాదు, ₹1,00,000 ప్రైజ్ పూల్ అంట. మనం దిగిపోయినా ఎన్నో కోట్ల ఫిక్సింగ్ జరుగుతాయి. లక్ష ఎంత బొక్క. అదనమాట. ఇంకా ఇక్కడ రాజన్న ఇంకా మాట్లాడుతున్నారు. ఇదిగో మన పతంగులు ఎగరేసే వాళ్ళు ఇంకో లైన్గా ఉన్నారు ఇక్కడ. చూశారు కదా మామ. ఇదిగో ఇక్కడైతే నుంచుని ఉన్నారు అలా పతంగులు ఎగరేసే వాళ్ళు. ఈ టైంలో ఏమి ఎగరేస్తారేమో ఇప్పుడు. చూడండి మామ గాలిపటాలు ఎలా ఎగరేస్తున్నాయో పతంగిలు. మొత్తం 11 మెంబర్స్ అంట. పతంగు ఇప్పుడు ఏదో కట్ అయిపోయింది మామ. ఏదో తెలియట్లేదు. పతంగ ఏదో పక్షి ఏదో అర్థం కావట్లేదు. బుద్ధి లేదు. పతంగులు కనపడుతున్నారా రే ట్రిప్? పతంగ ఏదో తెలియదు, పక్షి ఏదో తెలియదు. ఇగో ఆడ ఎగురుతున్నారు. అదే అరుస్తున్నారు. గుంపులో గోవింద 1,00,000 దెంగిపోతారు. ఏంట్రా గుంపులో గోవింద 1,00,000 కూడా దెంగిపోయేది. మామ ₹1,00,000 అంట మామ. ఈ అమ్మ ఎప్పుడు పోతాడు అర్థం కావట్లేదు నాకైతే. అదే అంటున్నా, మనం అన్న అయిపో స్కాన్ ₹1,00,000 అంటే నాకు తెలియదు నిజంగా. లేకపోతే చేసేవాళ్ళం. ఎంతగానో సెట్ చేసేవాళ్ళం. పతంగిలు అయితే ట్రైలర్ లాంచ్ అవుతుంది మామ. మేమైతే మామూలుగా వచ్చాం అనమాట లోపలికి. అయితే రాజన్న వచ్చారు. రాజన్న 3 years అయిందంట ఇది స్టార్ట్ చేసి ఈ సినిమాని. బట్ ఈ రోజు 3 years కి తర్వాత 25th డిసెంబర్ 25th మీ అందరినీ పలకరించబోతోంది పతంగ్ మూవీ టీమ్. జోస్ జిమ్మీ మ్యూజికల్ డైరెక్షన్ లో ప్రణవ్ కౌశిక్ హీరోగా, అలాగే వంశీ పూజిత్ కూడా హీరోగా. ఈ సినిమాలో ప్రీతి పర్ఫార్మెన్సెస్ తో ఏంటి ఇది లవ్ స్టోరీయా, లాస్ట్ లో వంశీ ఏమో దెబ్బలు తిన్నాడు, లేకపోతే స్పోర్ట్స్ డ్రామా అంటున్నారు. లోపడైతే ఈవెంట్ జరుగుతుంది మామ. ఇంకా పని ఉందనమాట. ఇంకెళ్ళాలి ఇంటికి. అయితే నేను వెళ్ళిపోతున్నాను. చాలా బాగా ఎంజాయ్ చేసాం ట్రిప్ కూడా మేమైతే. అలా ఈవెంట్ బాగా ఎంజాయ్ చేసాం కదా. చాలా బాగా ఎంజాయ్ చేసాం. అది ఎందుకంటే మంచి మంచి అర్థం చేసుకోండి ఓకేనా. మంచి బిర్యానీ కూడా తిన్నాం. అంటే వ్లాగ్ తీయలేదు, మర్చిపోయాను నేను. అందుకని క్యారీవేన్లో తిన్నాంలే బిర్యానీ. ప్యారడైజ్ది రాజన్ తెప్పించారు. అది చాలా బాగా ఎంజాయ్ చేసాము. చాలా బాగుంది. లోపల ఇంకేం జరుగుతుందో తెలియదు దీని తర్వాత. అయితేని ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్. అందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టేసండి. అదే అనమాట. బాయ్ బాయ్ మామ.